జనవరి 1, 2026 సంవత్సరం సందర్భంగా ఇక్కడ మన దేశంలో మరి 208వ సంవత్సరం సందర్భంగా మరి భీమ కోరేగావ్ మహావీరుల మరి యుద్ధ శౌర్య పరాక్రమ యుద్ధ వీరుల యొక్క 208వ సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో మాల మహానాడు కార్యాలయంలో మహర్వీరుల మరి విజయోత్సవ సందర్భంగా జనవరి 1న ఈ విజయోత్సవం సందర్భంగా ఈ కేక్ను కట్ చేసి ఈ యొక్క మహర్వీరుల మరి యుద్ధ విజయం గుర్తు చేసుకుంటూ ఈరోజు జనవరి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వాస్తవంగా మన దేశంలో ఉన్నటువంటి మహర్లు మరి 1818లో ఈ బొంబాయి రాష్ట్రంలో అక్కడ మన మాలల్ని మహర్లు అంటారు. ఈ మహర్లని ఎన్నో విధాలైనటువంటి అంటరానితనంతో, అస్పృశ్యతతో, వివక్షతతోటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి మరి బ్రాహ్మణులు, అగ్రకులాలకు చెందినటువంటి వారు మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతుంటే ఆ రోజు 1818లో ఈ మహర్వీరులు కేవలం 500 మంది మరి మహర్వీరులు 28,000 మంది పేష్వా సైన్యాన్ని చిత్తుగా ఓడించినటువంటి సంఘటన సందర్భంగా ఈరోజు ఆ యుద్ధము జరిగి మరి భీమా నది ఒడ్డున యుద్ధము జరిగి 208 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా వాస్తవంగా జనవరి 1వ తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు కాదు మనం చెప్పుకోవాల్సింది. మనకి వాస్తవంగా ఏదైతే భీమ కోరేగావ్ మహర్వీరుల యుద్ధం యొక్క విజయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజును ఈ మన మహర్లు మనం అంటరాని వాళ్ళమని, అస్పృశ్యులమని అని ఈ యొక్క విజయాన్ని పక్కన పెట్టించి మరి ఇక్కడ ఉన్నటువంటి మనవాదులైనటువంటి బ్రాహ్మణులు ఈ యొక్క జనవరి 1వ తేదీ నూతన సంవత్సర శుభాకాంక్షలని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వాస్తవంగా అంబేద్కర్ గారు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ బొంబాయిలో భీమ కోరేగావ్ అంటే భీమా నది పక్కన ఒక స్తూపాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సంవత్సరము ఈ దేశంలో ఉన్నటువంటి మహర్వీరులు అంటే మహర్లు మాలలో ఉన్నటువంటి ఉపకులాలందరూ అక్కడికి వెళ్ళి మన మహర్వీరులు మీరు చూసే ఉంటారు. దాదాపుగా ఒక్కొక్క ఆయన 8 అడుగులు 10 అడుగుల ఎత్తులో మన మాలలో అంటే ఇప్పుడు అంతా అంతరించి 5 అడుగులకి 6 అడుగులకి 3 అడుగులకి 4 అడుగులకి ఉన్నటువంటి మనం ఇప్పుడు ఆ రోజు 8 అడుగులు 10 అడుగులు ఎత్తులో మహర్వీరులు మన తాతలు మన ముత్తాతలు మరి వీరోచిత పోరాటం చేసి 28,000 మందిని కేవలం 500 మంది మట్టు కల్పించి విజయాన్ని సాధించినటువంటి సందర్భంగా ఈరోజు 208 సంవత్సరం జరుగుతున్నటువంటి సందర్భంగా వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ప్రత్యేకమైనటువంటి జైబీలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారు వెలుగులోకి వచ్చిన